యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. యోహాను సువార్త. గొర్రెలు పోవు ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. నాకు ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే వాడు రక్షింపబడిన వాడై, వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు, మేత మేయుచు నుండును. మేత మేయుచు ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యము ద్వారా మనందరితో సూటిగా మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలయ్యా. దేవా, యేసుక్రీస్తు నామములు అనే శీర్షిక మీద ప్రభువా, ఇప్పటి వరకు నాయన కొన్ని నామాలు మేము ధ్యానించగలుగుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన నాయన కొన్ని మా నామాలు ప్రభువా, దేవా, మీ ఆత్మ నడిపింపు ప్రకారం, మీ ఆత్మ నింపుదల ప్రకారం మీరు మాకు ఇస్తున్న వాక్శక్తిని బట్టి ఆత్మదేవుడా మీరే మాతో మాట్లాడుతుండగా, దేవా పరిశుద్ధాత్మదేవుడా మీరే మీ యొక్క వాక్యమును చెప్పుతూ వివరించుచుండగా వినగలిగిన చెవులను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నీ కృపాసనం దగ్గరికి చేరుతుండగా సమయోచితమైన కృపను మీరు మాకు దయచేయండి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత రెండు వారాలుగా యోహాను సువార్తలోనే ఉన్న దేవుని యొక్క నామాల గురించి మనం నేర్చుకుంటున్నామండి. పోయిన వారం మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అనే నామాలు నేర్చుకున్నాం. ఆ తరువాత వెలుగై ఉన్న దేవుడు, వెలుగును నేనే, తరువాత మంచి కాపరి అనే నామాల గురించి నేర్చుకున్నాం. ఈ దినమున ద్వారము నేనే, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నమాట. గొర్రెలు పోవు ద్వారమును నేనే, ద్వారము నేనే. ఈ మార్గము నేనే అనేది కానీ, జీవము, సత్యము, వెలుగును నేనే అనే మాటలు ఎవ్వరు ఏ గ్రంథంలో చూసుకున్నా ఈ మాటలు దొరకవు. అలాగే ద్వారము నేనే అనే మాట కూడా ఎవ్వరు చెప్పని మాట. అది యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే చెప్పిన మాట. దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యేకమైన గొప్ప దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన చెప్తారు, ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఎందుకు అని అంటే, మామూలుగా సహజంగా మనం చూసుకున్నా కానీ గొర్రెలను కాస్తున్న గొర్రెల కాపరులు రాత్రి వేళ వాటిని ఒక దొడ్డిగా తయారు చేసి ఒకటే ద్వారాన్ని ఉంచుతారు. ఒకటే ద్వారాన్ని గొర్రెలు మొత్తం మేతంతా మేసుకుని ఆ కొట్టంలోనికి, దాన్ని కొట్టం అంటారు, ఆ కొట్టంలోనికి, ఆ మడిలో, చేలు యొక్క మడిలో ఆ కొట్టాన్ని ఏర్పరిచి ఆ దొడ్డిని తయారు చేసి, ఆ కొట్టాన్ని తయారు చేసి ఆ గేట్ దగ్గర కాపరి నిలబడతాడు. ఓ పక్కన ఆ దుడ్డు కర్రను చేత్తో పట్టుకుని కాపరి కాళ్లకు దుడ్డి కర్రకు మధ్యలో నుంచి ఒక్కొక్క గొర్రె వెళ్ళాలి. మందలుగా వెళ్ళటానికి ఎక్కడ అవకాశం ఉండదండి. కావాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న అవకాశం ఉంటే చూడొచ్చు. ఒక్కొక్క గొర్రె 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలు 100 సార్లు, ప్రతి గొర్రె ఒకసారి కొట్టంలోనికి ఒక్కొక్క గొర్రె ప్రవేశించాలి. అది కూడా ఆ గొర్రెల కాపరి కాళ్లకు తగులుతా, అవి కూడా అలాగే వెళ్తాయండి. ఆ గొర్రెల కాపరి కాళ్ళను రాసుకుని వెళ్తాయి. మనం ఇంట్లో ఏదన్నా ఒక కుక్క పిల్లని పెంచుకుంటే అవి ఎక్కువ కాళ్ళకి రాసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. అది వాటి ప్రేమను వ్యక్తం చేస్తే, అలాగే గొర్రెలు కూడా ఆ కాపరి యొక్క కాళ్ళు తగులుకుంటూ లోపలికి వెళ్తాయి. ఈ కాపరి కూడా ఏం చేస్తాడంటే, అది వెళ్తున్నప్పుడు తన చెయ్యి ఆ గొర్రె పిల్లల యొక్క, లేకపోతే గొర్రెల యొక్క నడుము మీద, కాళ్ళేమో ప్రక్కల అతను పరీక్షించుకుంటూ ఉంటాడు. ఏ గొర్రె బలహీనంగా ఉంది, ఏ గొర్రెకి దెబ్బ తగిలింది, ఏ గొర్రెకి ఆరోగ్యం ఉందా లేదా, ఇవన్నీ చాలా సూక్ష్మంగా అతను పరిశీలిస్తాడు. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, గొర్రెలకు ద్వారమును నేనే, ఆయన గుండానే మనం వెళ్ళాలి. మనం ప్రతిరోజు బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, పక్కకి వెళ్ళినా, చూస్తున్నా, మాట్లాడుతున్నా మన మీద మన స్పర్శానికి తగులుతూ ఉండాలి. ఆయన హస్తస్పర్శ మనకు తగులుతూ ఉంటుంది. ఆయనకు వ్యక్తిగతమైన ఎంత శ్రద్ధో ఒకసారి ఆలోచించండి. ప్రతి గొర్రె
తరువాత ఆయన 23వ కీర్తనలో చూసుకుంటే నూనెతో నా తలను అంటి ఉన్నాడు. ఒక కాపరి గొర్రె నూనెతో ఎందుకు అంటుతారు అని అంటే ఆ కళ్ళ మధ్యన పురుగులు పడతాయి. ఆ తలలోనికి కూడా ఆ కళ్ళల్లో నుంచి ఆ పురుగులు లోపల తలలో ఉన్న నరనరాల్లోకి వెళ్ళిపోతాయి, లేకపోతే ఆ ఎముకల మధ్యలోనికి వెళ్ళిపోతాయి. ఆ ఎముకల మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు అది పిచ్చి గొర్రె లేకపోతే వెర్రి గొర్రెలాగా తయారైపోతుంది. అందుకని కాపరులు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె తీసుకుని ఆ కొబ్బరి నూనెను వాటి కళ్ళ దగ్గర వేస్తారు. వారి కళ్ళ దగ్గర వేసినప్పుడు ఆ కళ్ళ యొక్క దగ్గర ఉన్న ఆ నూనెను బట్టి ఆ కళ్ళల్లో నుంచి వస్తున్న నీటికి ఆ గొర్రెలు అట్రాక్ట్ కాకుండా ఉంటే దాని తలలోనికి ఈ పురుగులు ప్రవేశించకుండా ఆ నూనె కాపాడుతుంది. మన మీద ఉన్న తల మీద ఉన్న అభిషేకం కూడా దేవుడు కూడా మనల్ని ఒక కాపరిగా, ఒక ద్వారంగా మనల్ని ఏం చేస్తారంటే నూనెతో, పరిశుద్ధాత్మ అనే నూనెతో మనల్ని ఆయన అభిషేకిస్తారు. ఎప్పుడైతే ఆ దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతారో, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉంటుందో, దెయ్యం అనేది, అపవాది అనేది, దురాత్మ అనేది మన దగ్గరకు రాకుండా, మనల్ని ముట్టకుండా అది ఉంటుందన్నమాట. ఈ అభిషేకాన్ని బట్టి దెయ్యం మనల్ని చూసి వెళ్ళిపోద్దండి. మనల్ని చూసి కాదు, మన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి. ఎటువంటి దురాత్మలైనా, ఎటువంటి సాతాను శక్తులైనా, ఎటువంటి అంధకార శక్తుల ప్రభావమైనా మన దగ్గరకు, మన చెంతకు రాదు. ఎందుకంటే మన నెత్తి మీద ఉన్న ఆ అభిషేకాన్ని బట్టి. పాత నిబంధనలో కూడా ప్రధాన యాజకుడి కుడి చెవి మీద, కుడి చేతి బొటన వేలు మీద, కుడి కాలి బొటన వేలు మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ యేసుక్రీస్తు రక్తం ఆ వేళ్ల మీద, తల మీద ఉన్నప్పుడు పాపం అనేది వారి దగ్గరికి రాకుండా వారు పరిశుద్ధంగా ఉంటారు. అలాగే ఇక్కడ కాపరి కూడా ఈ ద్వారంలో నుంచి వెళ్తున్నప్పుడు వాటి యొక్క బాగోగులు చూస్తాడు. ఆరోగ్యం ఎలా ఉంది, ఏదైనా ఆహారం తక్కువ తిందా, ఆహారం ఎక్కువ తిందా, తక్కువ తిన్నదానికి ఆహారాన్ని తీసుకొచ్చి పెడతాడు. బాగోలేని దాన్ని స్పెషల్గా ట్రీట్ చేస్తాడు. నడవలేని దాన్ని భుజాల మీద ఎత్తుకుని ఆయన మోస్తాడు. ఇదంతా ఈ ద్వారంలో నుంచి కొట్టంలోనికి వెళ్తున్నప్పుడు జరిగే ప్రక్రియ. ఆ వెళ్తున్నప్పుడే ఆ గొర్రె యొక్క కళ్ళ దగ్గర నూనెను పోస్తాడు. ఎందుకనంటే లోపలికి రాకుండా, లోపలికి ఒకవేళ పురుగులేవి వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. తరువాత అతను రాత్రంతా నిద్రపోడు. 121వ కీర్తన 4వ వచనం 5వ వచనం చూస్తే, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ప్రతి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాడు. వ్యక్తిగతంగా ఎంత కేరింగ్ అని అంటే కాపరికి, మన దేవునికి కూడా మన పట్ల ఎంత కేరింగు. మనం నిద్రపోతాం కానీ మన దేవుడు కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. మన పాదములకు రాయి తగులకుండా కాపాడే గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు ద్వారమై ఉన్నారు. ఆయన ఎంత మార్గమయ్యుండి ఎంత మేలు చేస్తారో, జీవముగా ఉండి తన జీవాన్ని మనకి ఎలా అనుగ్రహించారో, ఆ సత్యము ద్వారా మనం సర్వసత్యంలోనికి ఎలా ప్రవేశిస్తామో, ఈ ద్వారము ద్వారా పరలోకంలోనికి ప్రవేశించే మార్గంగా ఆయన ఉంటారు. 9వ వచనం పృథ్వీ గారు చదివారండి. 10వ అధ్యాయం 9వ వచనంలో, నా ద్వారా ఎవడైనా లోపలికి వస్తే రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, లోపలికి వెళ్తా ఉంటాడు, బయటకు వస్తూ ఉంటాడు. మేత మేయచ్చు నుండును. లోపలికి వెళ్తూ ఉంటాడు, బయటకు వస్తూ ఉంటాడు, మేత మేస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళటం ఏంటి పాస్టర్ గారు, బయటికి రావడం ఏంటి పాస్టర్ గారు అని అంటే, నిన్ను సత్యంలోనికి, సర్వసత్యంలోనికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా చూసుకుంటే, వారు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతారు. నువ్వు ఎప్పుడైతే ఆ ద్వారంలో నుంచి వెళ్తావో, ఆ ద్వారమైన యేసుక్రీస్తు ప్రభువు నుంచి నువ్వు బయటకు వచ్చావనుకో, దీవెన తీసుకుని బయటకు వస్తావు. బయట నుంచి లోపలికి వెళ్ళావనుకో, ఆ పాపపు దుర్మార్గత, సకల దుర్నీతి నుంచి విడుదల పొంది లోపలికి వస్తావు. నువ్వు లోపలికి వెళ్ళి బయటికి రాకుండా, నేను నిన్ను రక్తంతో కొనుక్కున్నాను, నా స్వరక్తం అంతా నీ కొరకు నేను వెచ్చించాను, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు లోపలే ఉండాలి. కొన్ని మార్గాలు చూస్తే, కొంతమందిని చూస్తే వాళ్ళు తల మీద ఎంటుకలు పెంచుకోకూడదు, గుండు కొట్టించేసుకోవాలి, అక్కడ వేరేగా ఉండాలి, వారి డ్రెస్సింగ్ వేరేగా ఉండాలి, రకరకాలుగా చేసుకోవాలి. కొంతమంది అయితే ఏకంగా తెల్లని వస్త్రమే ఒంటి మీద కప్పుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు, అది చెయ్యాలి, లేకపోతే చెక్క పాదుకలతో నడవాలి. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకు అలాంటివి ఏం లేవు.
దేవుడు మనల్ని నిర్బంధించే దేవుడు కాదు. ఆయన నేను నిన్ను రక్షించుకున్నాను, నేను నీకు ద్వారంగా ఉన్నాను, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు, ఏదైనా కానీ నిన్ను పరిశుద్ధంగా కాపాడే గొప్ప దేవుడిని నేనే అని నిన్ను స్వతంత్రంగా, సత్యం సర్వసత్యం, సత్యం మనల్ని స్వతంత్రుల్ని చేస్తుందని ఉంటుందండి వాక్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే సత్యాన్ని మనం నమ్ముకున్నామో ఆ దేవుడు మనల్ని సత్యంలోనికి నడిపించే దేవుడు. ఆ సత్యం నిన్ను ఎక్కడున్నా కానీ నువ్వు ఆ దేవుడిని హృదయపూర్వకంగా నమ్ముకున్నప్పుడు, ఆయన సొంత రక్షకునిగా నమ్ముకున్నప్పుడు, ఒకవేళ నువ్వు పాపానికి ఎక్కడైనా ఒకవేళ నువ్వు ఆకర్షితుడివైన సత్యం నిన్ను మరలా యేసుక్రీస్తులోనికి తీసుకొస్తుంది. నా పిల్లలు నన్ను విడిచిపోరు అన్న నమ్మకం దేవుడు మన మీద ఉంచినప్పుడు మనం ఆయన్ని ఇంకెంతదిగా నమ్ముకోవాలండి. ఆ దేవుడు చెప్తున్నాడు, ద్వారాన్ని నేనే. ఇది 26వ నామం, 27వ నామం, 27వ నామం. యోహాన్ 27వ నామం, 27వ నామం. యోహాన్ సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. 27 అండి, 28వ నామం అండి. జీవాహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే, జీవాహారమును నేనే అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భాన్ని ఇక్కడ కోట్ చేశారు. ఏంటి అంటే, మీ పితరులు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు మన్నాను తిన్నారు. ఇప్పుడు ఈ మన్నా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశం, పరలోకం నుండి దేవదూతల ఆహారం. అది ఏమండి, ఆకాశం నుంచి వచ్చింది. అది తిని కూడా వారు మృతి పొందారు అని మరలా ఆయన చెప్తాడు. నేను పరలోకము నుండి వచ్చిన ఆహారాన్ని నన్ను తినువాడు ఎన్నడూ నశింపడు, ఎన్నడూ మృతి చెందడు. అది ఆ ఆహారం, దేవదూతలు తినే ఆహారం ఆకాశం నుండి వచ్చినా మరణిస్తారు, కానీ పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని నన్ను తిన్నప్పుడు మీరు నశించరు, మరణించరు అని అంటే ఈ మధ్య 2-3 సందర్భాల్లో ఈ మాట గురించి మనం మాట్లాడుకున్నామండి. సాధారణ మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది. నిన్న బలిపీఠం గురించి కూడా మాట్లాడుకుంటూ, సాధారణ మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒకరు జబ్బుతో మరణించవచ్చు, లేకపోతే కాలం అయిపోయిన తర్వాత మరణించవచ్చు, ఇంకో యాక్సిడెంట్లో మరణించవచ్చు, ఇంక ఏదో రకంగా మొత్తానికి మరణం అయితే అది మొదటి మరణం ప్రతి ఒక్కరికి రావాల్సిందే. కానీ రెండవ మరణం అనేది మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఆత్మకొచ్చే మరణం. ఎవరైతే జీవాహారాన్ని తింటారో వారు మరణించరు. ఎందుకు మరణించరంటే వారి ఆత్మకు మరణం అనేది ఉండదు. ఇప్పుడు జీవాహారాన్ని తినడం, మనం ప్రభు బల్ల తీసుకున్నప్పుడు, ప్రభు బల్ల ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు ఓ రొట్టెని తీసుకుని ఇది నా శరీరము, ద్రాక్షారసాన్ని తీసుకుని ఇది నా రక్తము. ఇప్పుడు మనం ఆహారంగా ఆయన శరీరాన్ని, తర్వాత దాహంగా లేకపోతే ద్రవ పదార్థంగా ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. ఏదో కంప్లీట్ మీల్. ఆహారంగా రొట్టె, త్రాగటానికి దాహం తీర్చే నీరుగా ద్రాక్షారసం. ఆ రొట్టె ఆయన శరీరం, ఆ ద్రాక్షారసం ఆయన రక్తం. ఈ రెండిటిని మనం తీసుకున్నప్పుడు మరణం అనేది మన దగ్గరకు రాదు. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అంటారు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దేవుని మాట అంటే ఏంటి? ఇప్పుడు మనం అప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు మాట, ఇప్పుడు వాక్కు అంటే వాక్యము ద్వారానే మనము ఆ జీవాహారాన్ని మనము భుజించగలం. ఒక మాట అండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా గెత్సెమనే తోటలో శిష్యులను అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ బలపడాలి అని అంటే దేవుని వాక్యమును, ఆయన శరీరము లేకపోతే ఆయన రక్తము లేదంటే ఆయన నోటి వాక్కైన వాక్యమును మనం తిన్నప్పుడు మన ఆత్మ బలపడుతుంది. మన శరీరం బలహీన పడినా కానీ పర్వాలేదు. ఇప్పుడు శరీరం బలపడిపోయి అది తినేసి ఇది తినేసి ఎంత బలంగా ఉన్నా
ఆ సమయం వచ్చినప్పుడు మనం మృతి చెందవలసిందే, ఆత్మ రక్షించబడదు. కానీ శరీరం బలహీనమైపోయి ఆత్మ బలంగా ఉంటే మరణం అనేది సహజం. మరణించిన తరువాత ఆత్మ తీర్పులోనికి పోక అది మరణాన్ని రుచి చూడక జీవంలోనికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు షుగర్ వచ్చిందండి, షుగర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? రైస్ తెల్లన్నం తినొద్దు, షుగర్ తినొద్దు, తర్వాత పళ్ళు తినొద్దు, ఇంకొకటి తినొద్దు, అవకాశం ఉంటే గోధుమ గడ్డి తినండి, లేకపోతే ఇంకో గడ్డి తినండి అని చెప్తాడు. బీపీ వచ్చిందనుకోండి, ఉప్పు తినొద్దు, కారం తినొద్దు, మసాలాలు తినొద్దు, ఇలా తినొద్దు 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 అని అంటారండి. కానీ నీకు షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, ఇంకోటి వచ్చినా వాక్యమును తినొద్దని ఎవరు చెప్పరు. నువ్వు షుగర్ వచ్చిందా, వాక్యం ఎక్కువ తిను, నిన్ను స్వస్థపరచు దేవుడు ఆయన. బీపీ వచ్చిందా, వాక్యం ఎక్కువ తిను, స్వస్థపరచు దేవుడు ఆయన. వాక్యం చదువుతూ ఉంటే నీకు బీపీ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయి, నీకు సమాధానం వచ్చేస్తుంది. ఎవడు తిట్టేస్తున్నా కానీ దేవుని వాక్యం గుర్తొస్తూ ఉంటుంది, నీకు కోపం రాదు. ఏమన్నా వాళ్ళ కోపం వచ్చినా సూర్యాస్తమయం లోపల కోపం పోవాలి. నీ షుగర్ వచ్చేసిందా, దేవుని వాక్యమును, ఆ వాక్యమే ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ. ఇంకొకటి వచ్చిందా, వాక్యాన్ని తిను. వాక్యం తినటం వల్ల ఏ నష్టం జరగదు, ఆత్మ బలపడుతుంది. అందుకే హెస్కేలుతో దేవుడు అంటాడు, హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకుని యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. చదవండి, ఇంకోటి చదవండి. అయిపోయిందా? నేను తిన్నప్పుడు నీ ఎముకలకు సత్తువ వస్తుందని 9వ వచనం చూడండి పైన. నోరు తెరచి నేనిచ్చు భుజింపుము నేను చూచుండగా గ్రంథం అది ఆ గ్రంథం అంటే వాక్యాన్ని తినమని అక్కడ ఉంటుందండి. వాక్యం తిరుగుబాటు చేసినట్టు నీవు తిరుగుబాటు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేను ఇచ్చు దాన్ని భుజించుము. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం భుజిస్తామో అది దేవుడిచ్చు వాక్యము. అక్కడ క్లియర్గా రాసిన మాట ఏంటంటే నేనిచ్చు మాట. ఆ మాటే వాక్కు, ఆ వాక్యే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆ వాక్కుని మనం తిన్నప్పుడు మన ఎముకలకు సత్తువ, మనం సరిగ్గా నిలబడగలం. ఆత్మవశుడై నిలబడగా ఆ మొదటి వచనం ఉంటుందండి. మనం ఆత్మవశులమై నిలబడాలి అని అంటే జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువునే మనం భుజించాలి. ఆయనను భుజిస్తే మనకు మరణం అనేది లేదు. ఆ ద్వారంలో ప్రవేశిస్తే మనకు దిగులు అనేది లేదు. 3వ మాట చూసుకుందామండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. 1 కొరింథీ పత్రిక. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువును గూర్చిన ప్రకారము, ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగుచేయి దేవునిలోనే గాని నాటువానిలోనైనా నీళ్లు పోయేవానిలోనైనాను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. వృద్ధి కలుగ చేయువాడు దేవుని కృప. యేసయ్య దేవాలయము అనే మన దేవాలయంలో ఆ వృద్ధి కలుగ చేయువాడు అనే ఆ పేరు మనం రాసుకోవటానికి దేవుడు కలుగజేశాడు. ఎవరి వలన కాదండి, వృద్ధి కలుగజేసే గొప్ప దేవుడే. మనం వాళ్ళ తాలూకా అండి, వీళ్ళ తాలూకా అండి, మనం అక్కడ రక్షణ పొందామండి, ఎక్కడ రక్షణ పొందినా యేసు క్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవాలి. తండ్రి కుమార యేసు క్రీస్తు నామమున ఆ బాప్తిజం తీసుకున్నప్పుడు మనల్ని వృద్ధి కలుగజేసేవాడు ఆయనే, మనల్ని అభివృద్ధి చేసేవాడు కూడా ఆయనే. ఆయన మనల్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తున్నప్పుడు మనం ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నేను అపోల్లో వాడను, లేకపోతే నేను పౌలు వాడను, మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పరీక్షించేవాడు ఆయనే, మనల్ని వృద్ధి చేసేవాడు కూడా ఆయనే. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మార్గంలోనే వెళ్ళాలి.
ఆ వృద్ధి కలుగజేస్తున్న వాడిని చూసి నువ్వు ఇలాగ వృద్ధి కాదు అని మనల్ని విమర్శించకూడదు. చాలామంది ఏం చెప్తారంటే ఒక ఒక వేలు నీ వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాను. ఇంకో మాట చెప్తానండి, కొద్దిగా లోపలికి వెళ్ళి, ఒక వేలు మనం ఒకరిని చూపించామంటే 3 వేళ్ళు మనల్ని చూపిస్తే ఒక వేలు దేవుని వైపు చూపిస్తూ ఉంటుంది. బొట్టన వేలు ఉందనుకోండి, ఇలాగా ఒక వేలు వాళ్ళ వైపు చూపిస్తే 3 వేళ్ళు మన వైపు చూపిస్తే మన శరీరంలో ఉన్న వేలే దేవుని వైపు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వృద్ధి కలుగజేస్తుంది దేవుడు. మనం దేవుణ్ణి బట్టి, ఆ వృద్ధి కలుగుతున్న వారిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి తప్ప విమర్శించడం కానీ లేకపోతే వేరే రకంగా మాట్లాడడం కానీ మన జీవితంలో అనేది జరగకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-5 వచనాలు చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా ఒక మాట చెప్తారండి, మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మిమ్మల్ని గూర్చి మనం తీర్పు తీర్చాము అని అంటే మనల్ని గూర్చి తీర్పు తీర్చబడుతుందా? మీరు తీర్చి తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి మనం ఎలా తీర్పు తీరుస్తామో మనకు కూడా అలాగే తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి అనవసరంగా మనం ఒకరికి తీర్పు తీర్చి మన తీర్పు కొని తెచ్చుకుంటున్నాం. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నులుసును చూచుట ఎలా? మన కంట్లోనంటండి దూలాన్ని పెట్టుకుని ఎదుటోడి కంట్లో మనం చూస్తామండి. వృద్ధి కలుగజేసే దేవుడు ఆయనే కాబట్టి వృద్ధి కలుగజేస్తుంది ఆయన అని మనం నమ్మినప్పుడు తప్పకుండా మనం దేవుడి మీద విశ్వాసం ఉంచుతాం, కానీ మనుషుల వైపు చూడం. ఒకవేళ వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతున్నా ఏమైపోతున్నా మనం దేవుణ్ణి స్తుతిస్తాం తప్ప మనుషుల్ని బట్టి చూసి మనం మనుషుల మీద మనసు పెట్టి తీర్పు తీర్చే ప్రసక్తి అనేది ఉండదు. కాబట్టి మన దేవుడు వృద్ధి కలుగ చేసే దేవుడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుందండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి, మంచివైనా కానీ చెడ్డవైనా కానీ. ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తారో, ఒక మాట చెప్తున్నానండి, విమర్శించేది దేవుడు, వృద్ధి కలుగజేసేది దేవుడు. మనం ఒకవేళ ఎవరి వృద్ధి గురించి అన్నా మనం విమర్శిస్తున్నాం అనుకోండి, మనకు దేవుని యొక్క భయభక్తులు లేవని అర్థం. ఎందుకంటే వృద్ధి కలుగజేసే స్థానంలో దేవుడు ఉన్నారు, తీర్పు తీర్చే స్థానంలో దేవుడు ఉన్నారు, న్యాయ విమర్శ చేసే స్థానంలో దేవుడు ఉన్నారు. ఇప్పుడు ఆ న్యాయ విమర్శ, తీర్పు, వృద్ధి ఆయన కలుగజేస్తూ ఉంటే మనము విమర్శించామనుకోండి, మనం ఎవరి స్థానం తీసుకున్నట్టు? దేవుడి స్థానం మనం తీసుకున్నట్టు. దేవుడి స్థానం మనం తీసుకోవటానికి మన దగ్గర ఏం అర్హత ఉంది? ఆయన దగ్గర భయభక్తులు, ఒకవేళ వినయ విధేయతలు మనకుంటే మనం ఆ దేవుని స్థానాన్ని మనం తీసుకోం కదా. మనం దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాము మీన్స్ మనం భయభక్తులు లేనివారు. తర్వాత ఇంకొకటి, ఎవరికైనా కానీ మరణం తరువాత తీర్పు అనేది ఉంటుంది. మనం ఏం చేస్తామంటే బతికున్నప్పుడే తీర్పు తీర్చేస్తుంటాం వాళ్ళకి. ఇప్పుడు నేను పృథ్వీ గారిని ఏమన్నా తీర్పు తీర్చాను అనుకోండి, ఆయన సజీవంగా ఉన్నప్పుడే నేను తీర్పు తీరుస్తున్నాను అంటే దేవుని కంటే ఒక అడుగు నేను ముందేశాను అన్నమాట. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, దేవుని చేత ప్రేమించబడుతున్న వారులారా, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారులారా, వాళ్ళు తప్పు చేసినా కానీ తప్పు చేశాడు అని నువ్వు ఒకవేళ ఖండించదలుచుకుంటే వారు ఒంటరిగా ఉన్నప్పుడు పృథ్వీ గారు తప్పు చేశారండి, మనందరికీ తెలిసింది. నేనేం చేయాలి అని అంటే మీ అందరి ముందు నువ్వు తప్పు చేసావని నేను అనకూడదు. ఆయన ఒంటరిగా తీసుకెళ్ళి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ గారు ఇది కాదండి అని చెప్పాలి. ఒకవేళ వినలేదనుకోండి, ఇద్దరి ద్వారా చెప్పించాలి. అప్పటికి వినలేదనుకోండి, సంఘ పెద్దలతో చెప్పించాలి. అప్పటికి వినలేదనుకోండి, పక్కన పెట్టేసేయాలి. అంతేగాని ఆయన గురించి మనం చాటకూడదు. వాళ్ళు బ్రతికున్నప్పుడే మనం తీర్పు తీర్చకూడదు. యాకోబు పత్రిక మీరు చదవండి, తెలుస్తుంది. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదవండి, తెలుస్తుంది. తీర్పు తీర్చరాదు, మన నోటితో పలుకరాదు. మన నోటితో ఒకవేళ హృదయంలో తప్పేమైనా వచ్చిందనుకోండి, అది ఎప్పుడొకప్పుడు దేవా నన్ను క్షమించడం ఒక పద్ధతి. నువ్వు నోటితో పలికావనుకోండి, వృద్ధి కలుగజేస్తున్న దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. న్యాయ విమర్శలోనికి వచ్చినప్పుడు తప్పక దానికి తగ్గ తీర్పు మనం పొందుకుంటాం. ఎందుకు అంత బాధ? తప్పు చేస్తున్న రోమపత్రిక 12వ అధ్యాయం చదవండి, చాలాసార్లు చెప్పాను. సాధ్యమైనంత వరకు కృతజ్ఞత వచ్చినమే. తప్పు చేస్తున్నారని తెలిసిన మంచోడు. ఒకవేళ ఏమన్నా అయితే, ఒకవేళ ఆ మంచోడని చెప్పడానికి కూడా నోరు రాలేదనుకోండి, కామ్గా ఉండడమే.
చిరునవ్వు నవ్వేస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చిరునవ్వు. కాబట్టి చిరునవ్వు నవ్వేస్తే ఇబ్బంది ఉండదు. అనవసరంగా మన శిక్ష కొని తెచ్చుకోవద్దు. మన దేవుడు ద్వారం, ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆయన జీవాహారం, మరణం నుండి తప్పిస్తారు. ఆయన వృద్ధి కలుగజేసే దేవుడు. అనుక్షణము ఆ వృద్ధి కలుగజేసే వారిని బట్టి మనం స్తుతిస్తున్నాం అనుకోండి, ఆ తీర్పులో మనం ఎలా ఎక్కువ తీర్పు పొందుకుంటామో ఆ వృద్ధిలో ఎక్కువ వృద్ధి కూడా మనం పొందుకుంటాం. యోబు గారు రకరకాలుగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్నేహితులు వచ్చి రకరకాల తీర్పులు తీర్చారు. అవునా కాదండి? మామూలు తీర్పులు తీర్చలేదు, కానీ మరలా వారి కొరకు ప్రార్థన చేయవలసింది ఎవరు చేశారండి? యోబే చేశాడు. ఎలా ఉండుంటుంది అసలు వాళ్ళ పరిస్థితి? దేవుడు ఆ ఒక్క వచనమే చెప్పారు, కానీ 42వ అధ్యాయం 10వ వచనం, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యన్నప్పుడు అప్పుడు దాకా వాళ్ళ స్నేహితులు యోబు గారిని రకరకాలుగా ఉతికి ఆరేసేశారు. దేవుడు సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై యోబు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని అన్నాడంటే వాళ్ళు ఎలాగ అయిపోయి ఉంటారు. మరలా వృద్ధి దేవుడు ఈ యోబుకి రెండంతలుగా అనుగ్రహించాడు. అట్టి దేవుడు మన పక్షాన ఉన్నారు. కాబట్టి మనకు వృద్ధి కలుగ చేయు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 30వ నామం కూడా మనం చూసుకుని మనం ముగించుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము బూదిగంతముల నుండి నేను పట్టుకునే దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను, సహాయము చేసే దేవుడు. నేను నీకు సహాయం చేస్తాను. మనకు సహాయం చేసేవాళ్ళు, లేకపోతే మనకు సహాయం చేస్తానన్న వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఎవ్వరూ సహాయం చేయరు. అందుకే 121వ కీర్తనలో ఉంటుంది కదా, కొండల తట్టు కన్నులెత్తుచున్నా నా సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే మనకు సహాయం. యెహోవాయే సహాయం చేస్తారండి. ఇంకా అంతకు మించి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. 108వ కీర్తన 118వ కీర్తన చూసుకున్న మనుషులు నమ్ముకున్నట్ట కంటే ఆశ్రయించుట మేలు. 45 యెషయా గ్రంథం 45:22 ఒకసారి చూద్దామండి. బూదిగంతల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. ఎందుకంటే ఆయనే సహాయం చేస్తాడు కాబట్టి బూదిగంత వాసులందరికీ దేవుడిస్తున్న పిలుపు ఏంటంటే నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడన్న నేనే దేవుడిని. మీరు ఎటు సహాయం కొరకు ఎటు వెళ్ళిపోయినా కానీ, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం ఆ 3వ వచనంలో ఉంటుంది ఏమని? నాకు మొర్రపెట్టు, నాకే మొర్రపెట్టు. నువ్వు మనుషులకు మొర్రపెట్టక్కర్లా. నీకు ఏదైనా కష్టం వచ్చిందా మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, నాకు మొర్రపెట్టు. నీకు ఏదైనా బాధ వచ్చిందా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, నాకు మొర్రపెట్టు. అప్పుడు ఏం చేస్తాడట ఆయన? నేను నీకు సహాయం చేస్తాను. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 11. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 11. మనుషుల సహాయం వ్యర్థం. కాబట్టి దేవుడి సహాయం మేలు. నీకు ఏదైనా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని యందు ప్రియమైన వారలారా, ద్వారమైన దేవుడు, జీవాహారమైన దేవుడు, వృద్ధి కలుగజేసే దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ దినాన వాక్యం వింటూ ఏ సహాయం నీకు అవసరమో దేవుడి దగ్గరికి వెళ్ళి. మనుషుల సహాయం వ్యర్థం. కాబట్టి ఆ దేవుడిని ఆశ్రయిద్దాం. ఏ సహాయం కావాలన్నా, ఏ టైంలో కావాలన్నా, పలానా టైంలో పాపం దేవుడు రెస్ట్ తీసుకుంటాడేమోనండి, లేకపోతే అనేక మంది మాట్లాడుతున్నారు. అదేం లేదండి. నువ్వు మాట్లాడే మాట పరలోకంలో రీసౌండ్ ఇస్తూ ఉంటుంది. మొన్నటి దినాన దెయ్యాలు చేసే ప్రార్థనలో ఒక ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు ఏమని? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నప్పుడు అక్కడ పక్కనే ఉన్నారట దెయ్యాలు వారు. బాబు దేవుడా, నాయన తండ్రి, సర్వలోక న్యాయాధిపతి, ఇదేదో స్వరం మా స్వరం లాగే ఉంది, మా బ్యాచ్మేట్ లాగా ఉన్నాడు, మాకు అప్పచెప్పే ఆయన్ని అని వారు అడుగుతున్నారు అని అంటాడు దేవుడు. నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. మనం ఎవరి దగ్గరికి వెళ్తే అలాగే ఉంటుందండి. మన దేవుడి దగ్గరికి వెళ్ళామనుకో,
అక్కడ దేవదూతలు చెప్తారు, తండ్రి సర్వలోక న్యాయాధిపతి ఎవరో నీ సహాయం కొరకు నా అర్థిస్తున్నారయ్య అంటే, ఆ ఎల్లు నువ్వు ఆయనకి సహాయం చేయని దూతల పరిచర్య మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. అంత గొప్ప సహాయం చేసే దేవుడు మనకు పక్షాన ఉన్నారు. 94వ కీర్తన 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల, యెహోవా నాకు సహాయం చేయకపోతే నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండు. అంటే చచ్చిపోదును. మౌనంగా ఉండవంటే చచ్చిపోతాడు. నేను చచ్చిపోకుండా నీకు సహాయం చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నా కాలు జారనని నేను అనుకొనగా, నీ కాలు జారి పాపంలో పడిపోతున్నావని నువ్వు అనుకునే టైంలో యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆయన కృప సహాయం చేసి మనల్ని బలపరుస్తుంది. నీ అంతరంగమందు విచారములు మన హెచ్చగా, అంతరంగములో విచారములు హెచ్చగా. నీ గొప్ప మా పాస్టమ్మ గారు వాళ్ళ అక్క కోసం ప్రార్థన చేస్తున్నారు. పాపం అంతరంగంలో ఎన్నో రోదనలు ఉన్నాయ్యా, ఎన్నో విచారాలు ఉన్నాయ్యా. ఎందుకనంటే మన అంతరంగంలో విచారాలు హెచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు మనల్ని చులకం చేస్తారు, లోకు చేస్తారు. పైకి మాత్రం పుష్పాంజలి గారు మీకేంటండి పేరుకి తగ్గరగా మీరు పుష్పంలాగా ఉంటారని అంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాడిపోయిన పుష్పంరా అంటారు. కాబట్టి అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలుగు చేయి. దేవునికి స్తోత్రం. నెమ్మది ఇచ్చేస్తాడండి. ఓ పక్కన అంతరంగంలో విచారాలు అంత సముద్రం తరంగాల్లాగా హెచ్చుగా అవుతున్నా కానీ దేవుడు మనకు నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రం. చదువుదామండి. అయిపోయిందనా? అయిపోయింది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలుగు చేయుచున్నది. 19 వచ్చిన అదే. ఓకేనా? దేవునికి స్తోత్రం. అంతేకాదండి, ఆఖరిగా ఒక మంచి మాట చెప్పి మనం ముగించుకుందాం. ఈ సహాయమే కాదు దేవుడు చేసేది, ఇది ఒక రకంగా అసలు సహాయమే కాదు, ఇంకొక మంచి సహాయం గురించి మనం మాట్లాడుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 26వ అధ్యాయము 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఆత్మ మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రార్థన చెయ్యాలో, నీ అంతరంగంలో విచారాలు హెచ్చినప్పుడు, నీ కాలు జారిపోతున్నప్పుడు, ప్రాణం మౌనంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అంతరంగాలో హెచ్చరిక విచారాలు హెచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేయలేకపోతున్నాను పాస్టర్ గారు. ఓ పక్కన భయం వేసేస్తున్నాను పాస్టర్ గారు. ఓ పక్కన ఎవడో పోస్ట్ మ్యాన్ వచ్చాడు పాస్టర్ గారు, లెటర్ ఇచ్చేస్తున్నాడు పాస్టర్ గారు, అలా ప్రార్థన చేసేస్తామండి. అటు ఇటు ప్రాణం గిలగిలా కొట్టుకుంటుందని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆత్మ మన బలహీనతలను చూచి ఆ సమయంలోనే నువ్వైతే ఈ అంతరంగంలో విచారాలు, కాలు జారిపోవటం, తర్వాత ప్రాణం మౌనంలోకి వెళ్ళిపోతాం, ఈ హడావిడిలో నువ్వు ఉంటే ఆ పక్క నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేసేస్తుంటాడు, నీకోసం సహాయం చేసేస్తుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వైతే భయపడిపోయి చచ్చిపోతాను అనుకుంటావు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చేస్తారట? మళ్ళీ మూలుగులతో, ఏమండి, ఉచ్చరింపశక్తి మన పక్షాన్న. ఏమండి, ఏం చేశామని దేవుడు మనకు సహాయం చేయాలి, ఏం చేశామని మన పక్షాన్ని ఆయన మూలగాలి. ఒకసారి ఆలోచించండి, కాస్త గట్టిగా ఆలోచించండి మాట. చాలాసార్లు మనం అందరం కంఠస్థం మనకి మాట. కొద్దిగా లోతుగా ఆలోచిస్తే మన బలహీనతలలో, అంతరంగంలో విచారాలు హెచ్చిపోయినప్పుడు, మనుషుల సహాయం దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, ప్రాణం పోద్దేమో అనుకున్నప్పుడు, మన బలహీనతలో ఆత్మ మనకు సహాయం చేస్తూ ఉచ్చరింపశక్యం కానీ మూలుగులు అంటే ఎంత మూలుగుతున్నాడో దేవుడు మన పక్షాన కదా. మన కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు ప్రాణం ఇవ్వటమే కాదు, ప్రాణత్యాగం చేయటం కాదు, మనల్ని రక్షించటం కాదు, మనం వెతుక్కోవటం, మనల్ని ప్రేమించటం కాదు, మనకు సహాయం సహాయం చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన 30వ నామముగా ఆయన సహాయం చేసే దేవుడు. ఆయనకి మొర్ర పెడదాం. మనుషుల సహాయం వ్యర్థం. అసలు మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదండి, పని లేదు. బూదిగంత నివాసులారా నా దగ్గరికి వచ్చేయండి, నేను మీకు రక్షణ ఇచ్చేస్తాను. రక్షణ అంటే ఏంటండి? శత్రువు చేతి నుంచి విడిపించబడటం, శోధం నుంచి విడిపించబడటం. మన బ్రతుకు దినాలంతా అంత గొప్పగా సహాయం చేస్తున్న దేవుడు. పృథ్వీ గారు తీశారు లోకసువార్త, చదివేసేయండి, చదవండి. మనకు శత్రువుల చేతుల నుండి విడిపింపబడి, శత్రువు చేతుల నుంచి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై. వాహ, ఎంత మంచి మాట అండి. జీవితకాలం అంతా
ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను దేవునికి స్తోత్రం. ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసి. ఈ రక్షణ బుధిగంత వాసులారు నా దగ్గరికి రక్షణ అంటే ఉచిత రక్షణ కాదండి. శత్రువుల చేతిలోంచి విడిపిస్తాడు. జీవితకాలం అంతా నిర్భయులమై పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించేటట్టుగా రక్షిస్తాడు. కాబట్టి ఇటువంటి సహాయం చేసే దేవుడిని మనం హత్తుకుందాం, వృద్ధి పొందుదాం. ఎవరిని విమర్శించొద్దు. వాళ్ళు తప్పు చేస్తున్నారని నీకు తెలిసినా విమర్శించొద్దు. కాకపోతే మరి పాస్టర్ గారు పౌలు గారు తిమోతికి రాస్తూ ఖండించు గద్దించు అని చెప్పాడు కదంటే అది పాస్టర్ గారు చేయాల్సిన పని, నువ్వు కాదు. అది పాస్టర్ గారు ఖండిస్తాడు, పాస్టర్ గారు గద్దిస్తాడు, అది పాస్టర్ గారు తలకాయ నొప్పి. నీకెందుకు? నేను నీతి తెలిసింది, నేను దేవుడు తెలుసానంటే ఏం తెలిసింది నీకు నీతి? 66 గ్రంథాల్లో టక్కుమని 32వ గ్రంథం ఏంటనంటే మనం చెప్పలేం. ఏమండి, దేన్ని బట్టి నువ్వు మనం గద్దించగలం? కాబట్టి మన డ్యూటీ కాదు అది పాస్టర్ గారి డ్యూటీ. ఆ పాస్టర్ గారు పిలిపించుకుని మాట్లాడుకుంటాడో, కాళ్ళు పట్టుకుంటాడో, హత్తుకుంటాడో. ఎందుకంటే ద్వారమైన దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పరీక్షిస్తాడు, శ్రద్ధ చూపిస్తాడు. కాబట్టి కాపరి అన్న సంఘ కాపరి ప్రతి ఒక్కరిని వ్యక్తిగత కేర్ తీసుకుంటాడు. అది కాపరి పని. మనం చేయొద్దండి. కృతజ్ఞతావచనం పలుకుదాం, వృద్ధి పొందుదాం, జీవాహారాన్ని తీసుకుని మరణం నుండి తప్పించబడదాం, ఆ ద్వారం గుండా ప్రవేశించి పరలోకానికి చేరుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్.